హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వినీస్ వరల్డ్. ఇవాళ నేను శనగపప్పు ఉల్లిగడ్డల కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆ 1 అవర్ ముందు నానబెట్టుకున్న శనగపప్పుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు, ఒక 15 రెబ్బల వెల్లుల్లి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అలాగే మనం పక్కన కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఈ కర్రీకి ఆనియన్స్ కొంచెం ఎక్కువ పడతాయి. పసుపు, అలాగే మనం కారపొడి మన రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టిన పప్పుని వాటర్తో సహా అందులోనే వేసేసుకోవాలి. ఆ వాటర్ వల్ల ఈ పప్పు టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. ఆ మసాలా టేస్ట్ అంతా ఆ పప్పుకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దానిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. ఇలా ఉడికిపోయిన పప్పుని ఆయిల్ అంతా ఇలా బయటికి రావాలన్నమాట. ఇలా వచ్చిన పప్పులో మనం లాస్ట్గా కొబ్బరి పొడి వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ పెట్టేసుకుంటే మన గుమగుమలాడే పప్పు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.